పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న నర్సరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. జేఎన్టీయూ కాలేజ్ వద్ద హెలీప్యాడ్ బహిరంగ సభ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న నర్సరావుపేట కాకానిలోని జేఎన్టీయూ కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. జేఎన్టీయూ కాలేజ్ వద్ద హెలీప్యాడ్ బహిరంగ సభ ఏర్పాట్లను కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇక ఈ వన మహోత్సవం కార్యక్రమంపై అదేవిధంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఈ నెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 30వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నర్సరావుపేట, అంటే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాలలో అక్కడ మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, అదేవిధంగా కూడా ఎస్పీ కూడా వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించడం జరిగింది. వాళ్ళు వచ్చేటువంటి సందర్భంలో హెలికాప్టర్ లో వస్తున్నారు కనుక ఆ హెలిప్యాడ్ ని, అదేవిధంగా కూడా అక్కడ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్న సందర్భంలో ఆ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుంది, ఆ ప్లేస్ ఎక్కడైతే కరెక్ట్ గా సరిపోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులతో వాళ్ళు చర్చించడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే వన మహోత్సవం కార్యక్రమం ఉందో ఈ వన మహోత్సవం కార్యక్రమం మాత్రం ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ కూడా చూస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటవీ విస్తీర్ణ పెంచాలి, అదేవిధంగా కూడా రాష్ట్రంలో పచ్చదనాన్ని ఎక్కువ స్థాయిలో కూడా చెట్లు నాటడం ద్వారా పెంపొందించాలి, మంచి లైఫ్ స్టైల్ ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి కూడా తన కాన్సెప్ట్ అదేనని చెబుతున్నటువంటి నేపథ్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మాత్రం చాలా ఘనంగా నిర్వహించాలని అయితే మాత్రం భావిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే మామూలుగా పరిస్థితుల్లో సీఎం ఒక చోట, డిప్యూటీ సీఎం మరో చోట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలా కాకుండా ఇద్దరు కలిసి ఒకేసారి రావడం అనేది మాత్రం ఒక అరుదైన సంఘటనగా కూడా చెప్పొచ్చు. దీని ద్వారా ఏంటంటే ప్రధానంగా కూడా తాము ఏదైతే ఈ వన మహోత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ వన మహోత్సవ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసిమెలిసి సమిష్టిగా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ విభేదాలకు దూరంగా ఉంటూ నిర్వహించాలనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం, వన మహోత్సవ కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైప్ సృష్టించే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది రేపు 30వ తారీఖున వన మహోత్సవ కార్యక్రమంలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిద్ధం అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే నర్సరావుపేటకి సంబంధించి ఈ డిప్యూటీ సీఎం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే
వాళ్ళు అక్కడ మొక్కల నాటి అక్కడ ప్రజలకు మాత్రం ఒక గుడ్ మెసేజ్ ని అంటే లేవబుల్ ఆంధ్ర ఒక పచ్చదనంతో కూడినటువంటి ఆంధ్రాని అభివృద్ధి చేసే దిశగా కూడా వాళ్ళైతే మాత్రం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుసు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.